విశాలాక్షి, లంచ్ బాక్స్ రెడీయా? రెడీ అండి. మాకు చెప్పకుండా ఫారెన్ కా సూట్ కేసు పట్టుకుని బయలుదేరావు? ఫారెన్ కి కాదు, మా ఇంటికి. ఓహో, మీ ఇల్లు ఇది కాదు కదా. ఇన్ని దినాలు ఏండే ఉంటే ఇదే మీ ఇల్లు అనుకున్నాను. బానే యాద పెట్టుకున్నావు. అదేంటి మైత్రి, తలకి తగిలిన దెబ్బ తగ్గేదాకా ఉండొచ్చు కదా. అంత హడావిడిగా వెళ్ళడం ఎందుకు? సంధ్య, దెబ్బదే ఉందిలే, జరంత ఆయింట్మెంట్ రాసుకుంటే తగ్గిపోతుంది. పాపం ఇంటి మీద మానది పెట్టుకుందేమో. ఎందుకట్లా అడ్డం పడతావు? మైత్రికి అసలే మొహమాటం ఎక్కువ. అదేంట్రా అన్నయ్య, అలా చూస్తూ నిలబడ్డావు? మైత్రిని ఆపవేంటి? తనని వెళ్ళమని చెప్పలేను, అలా అని తను వెళ్తుంటే ఉండమని మాత్రం అడగను. మీ అన్నయ్య ఉండమంటే మాత్రం ఉంటాను. ఎందుకంటే నన్ను ఇంటికి తీసుకొచ్చింది తనేగా. ఉండమనే హక్కు తనకి మాత్రమే ఉంది. ఇంటిల్లి బతికి నేను వెళ్ళాలని ఉంది. పాపం పిచ్చిది సంధ్య మాత్రమే తెలియక ఏదో వాగుతుంది. అందరూ సైలెంట్గా ఉన్నారు. దీనికి తెగింపు బాగా ఎక్కువైంది. నా కళ్ళ ముంగిట్నే పోయి నా మొగుడు ముందు నిలబడుతుంది. మాట్లాడవేంటి హర్ష? వెళ్ళమంటావా? వెళ్ళిపోతానంటే ఇంతకుముందు 2 సార్లు బలవంతంగా నేనే ఆపాను. గుర్తుంది. ప్రతిసారి అడ్డుపట్టం బాగోదు. నువ్వే నిర్ణయం తీసుకున్నా సరే అంటాను. అమ్మయ్యా, సడన్ గా ఏమైంది నా పెనిమిటికి? మైత్రి పోతుంటే ఆపుతలేదు. ఓహో, అంటే నిర్ణయం నాకే వదిలిపెట్టావన్నమాట. నేను మాత్రం నిర్ణయం దేవుడికి వదిలిపెడుతున్నాను. ఇది ఒకవేళ పట్టుకో, నేనిక్కడ ఉండాలో వద్దో డిసైడ్ అయిపోతుంది. నా దగ్గరికి రావే, 2 ఏళ్లు ఇరిచి పొయ్యిలో పెడతా. ఏంటి అంత ఆలోచిస్తున్నావు? ఒకవేళ పట్టుకో. అదేంటి, ఒకవేళ పట్టుకోమన్నావుగా? నువ్వు వేలు పట్టుకున్నా నేను వెళ్ళటానికే డిసైడ్ అయ్యాను. జస్ట్ సరదాగా ఫన్ చేశానంతే. ఆంటీ, ఈ ఇల్లు నాకు ఎంతో ప్రేమనందించింది. ముగిసిపోతుందేమో అనుకున్న నా జీవితానికి కొత్త ఊపిరి పోసింది. అంతులేని ప్రేమ చూపించిన మీకు రిటర్న్ గిఫ్ట్గా ఏమిచ్చానో తెలుసా? బాధ, అంతులేని బాధ, తీరని నష్టం, ఆరని అశాంతి. అదేం లేదమ్మా. మీ మంచితనం పైకలా అనేలా చేస్తోంది, కానీ
నిజం మీ మనసుకి తెలుసు. అందరికన్నా ఎక్కువగా నేను బాధ పెట్టింది ఎవరినో తెలుసా? నిన్ను. అది నీకు తెలుసు, అయినా భరించావు. సారీ. తప్పనిసరి ఇప్పుడు ఈ ఇంటి నుండి వెళ్తున్నాను. త్వరలో హర్ష చేపట్టుకొని జంటగా గృహప్రవేశం చేస్తాను. మాట తప్పి ఇంకొకసారి గడప తొక్కితే కాళ్ళు ఇరుక్కొడతాను. వెళ్ళొస్తాను అనకూడదు, పోతున్నా అనాలి. ఎందుకంటే కష్టం వస్తేనే కదా మళ్ళీ నువ్వు ఇంటికొచ్చేది. నీ కష్టం రాకూడదు, నేను చూడలేను. రాకుండా నన్ను ఆపటం నీ తరం కాదు. ఈ రోజుతోని నాకు పీడ విరగడైపోయింది. నేనెక్కడున్నా నీ మొగ్గుని నా దగ్గరికి రప్పించుకుంటాను. దింపేస్త్రా పెనిమిటి, పాపం ఒక్కతే ఎట్లా పోతుంది? పో. ఆంటీ, ఒకసారి ఇలా రండి. అమ్మమ్మ గారు, లేమ్మా. వెళ్ళొస్తాను. బాయ్. పద హర్ష, వెళ్దాం. రాత్రి మన మాటలు విందేమో అని అనుమానంగా ఉంది. నాకు అదే అనిపిస్తోందండి. పోన్లేండి, సమస్య తీరింది. బి అనేటోడి కొడుకుని ఎత్తుకొచ్చి తన కొడుకుని అలా మార్చేసుంటాడు. క్రిష్ చెప్పిందే నిజం. మామయ్య చిన్నమామయ్యల బిడ్డలే అటు ఇటు మారారు. మారడం కాదు, కావాలనే మామయ్య మార్చారు. రేయ్, ఆపండ్రా ఇది. సంజయ్ తన రక్తం పంచుకుని పుట్టిన కొడుకు కాబట్టే తనెక్కడ గాయపడతాడు అని మామయ్య వెంపర్లాడిపోయాడు. అయినా ఈ ఆటలో ప్రమాదం కేవలం సంజయ్కి మాత్రమే కాదు, క్రిష్ కూడా. అలాంటప్పుడు క్రిష్ గురించి ఎందుకు ఆలోచించావు? చిన్నమామయ్య కూడా సంజయ్ వైపు కాకుండా క్రిష్ వైపే ఉంటూ క్రిష్ని సమర్థిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఖచ్చితంగా ఇద్దరి బిడ్డల మధ్య మార్పిడి జరిగింది. క్రిష్ కన్న తండ్రి ఎవరో తెలిసిపోయింది. కాకపోతే ఈ నిజం చిన్నమామయ్యకి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో తెలుసుకోవాలి. అదెలా? మైత్రి, నువ్వు ఇలా బాధపడతావనే నిన్ను ఒంటరిగా వదలకూడదు అనుకున్నాను. నువ్వే బలవంతంగా ఇక్కడికి వచ్చావు. మళ్ళీ నువ్వు ఇలా బాధపడితే నిన్ను వదిలేసి నేను ధైర్యంగా ఎలా ఉండగలను చెప్పు? లేదు హర్ష, నా వల్ల ఇంకెవ్వరూ బాధపడకూడదు.
నేను ధైర్యంగా ఉంటాను, ధైర్యంగా లైఫ్ని ఫేస్ చేస్తాను. ఇక నుండి నువ్వు నా గురించి ఆలోచించకు. నీ లైఫ్ కూడా నీకు చాలా ఇంపార్టెంట్. ఏంటి అలా అంటావు? మనం దూరంగా ఉన్నంత మాత్రాన నేను నీ గురించి పట్టించుకోవడం మానేస్తానా? నా లైఫ్ నాకు ఎంత ఇంపార్టెంటో నీ లైఫ్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్. ఇప్పటికే నువ్వు నా కోసం చాలా చేసావు హర్ష. నన్ను డిప్రెషన్ నుండి